బ్రేకింగ్ న్యూస్. విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇంటితో పాటు బంధువులు స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే తాజాగా చేవెళ్లలో నిందితుడు అంబేద్కర్ బినామీ అయిన విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్న రాజేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బాత్రూంలో ఏకంగా 20 లక్షల క్యాష్ దొరికింది. మరింత నగదు కూడా దొరికే అవకాశం ఉండటంతో ఏసీబీ టీం సోదాలను కొనసాగిస్తూనే ఉంది. రైట్. విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇంటితో పాటు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఇటు స్నేహితుల ఇళ్లలో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. చేపట్టినటువంటి సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఒకవైపు 14 రోజుల రిమాండ్ విధించింది అంబేద్కర్కు కోర్టు. సో అనంతరం పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. తాజాగా చేవెళ్లలో నిందితుడు అంబేద్కర్ బినామీ అయినటువంటి విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్నటువంటి రాజేష్ ఇంట్లో కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టారు. బాత్రూంలో ఏకంగా ఒకవైపు చూసుకుంటే 20 లక్షల క్యాష్ దొరికింది. మరింకా దొరికే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఏసీబీ అధికారులు ఇంకా దానికి సంబంధించి సోదాలు అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.